బీదర్లో ఆసుపత్రి సిబ్బందిపై రోగి బంధువుల దాడి. బీదర్లో చోటు చేసుకున్న ఓ దారుణ ఘటన ప్రస్తుతం వైద్య వర్గాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ప్రాణాలను కాపాడుకునేందుకు నిరంతరం శ్రమించే వైద్యుల భద్రతే ప్రశ్నార్థకంగా మారిన ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. బీదర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న ఓ వైద్యుడిపై రోగి బంధువులు దాడికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. ఆసుపత్రి ప్రాంగణంలోనే జరిగిన ఈ దాడిలో వైద్యుడికి తీవ్ర గాయాలు కావడంతో ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ సమాచారం ప్రకారం రోగికి అందించిన చికిత్స లేదా ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన అంశంపై రోగి బంధువులు ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్తో వాగ్వాదానికి దిగిన కొందరు వ్యక్తులు ఆ తర్వాత హింసాత్మకంగా ప్రవర్తించినట్లు సమాచారం. మాటల తూటాల క్రమంగా దాడికి దారితీయగా వైద్యుడిపై విచక్షణారహితంగా దాడి చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనలో డాక్టర్ ముఖ భాగానికి తీవ్ర గాయాలు కాగా ముఖం ఎముక కూడా విరిగినట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. ఈ దాడి అనంతరం తీవ్రంగా గాయపడిన వైద్యుణ్ణి వెంటనే ఆసుపత్రిలోని ఐసీయూకి తరలించి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటన వార్త బయటకు రావడంతో వైద్య వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. విధి నిర్వహణలో ఉన్న డాక్టర్లపై ఇలాంటి దాడులు జరగటం అత్యంత ఆందోళనకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ దృశ్యాలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు డాక్టర్పై దాడికి పాల్పడిన 5 నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులపై సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు. మరోవైపు తమ సహచరుడిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ జూనియర్ డాక్టర్లు, వైద్య సిబ్బంది నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆసుపత్రి ప్రాంగణంలో ఆందోళన నిర్వహించిన వారు వైద్యుల భద్రత కోసం కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో భద్రతను మరింత బలోపేతం చేయాలని, విధుల్లో ఉన్న వైద్యులపై దాడి చేసే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు అమలు చేయాలని కోరుతున్నారు. ప్రాణాలను కాపాడే బాధ్యతను నిర్వర్తిస్తున్న వైద్యులు ఇటువంటి దాడులకు గురి కావటం సమాజానికి మంచిది కాదని పలువురు ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రోగిని కాపాడుకునేందుకు వైద్యులు ఎంత కష్టపడుతున్నారో గుర్తించాలని, ఏవైనా సమస్యలు తలెత్తినా చట్టపరమైన మార్గాల్లోనే పరిష్కారం వెతకాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం బీదర్లో జరిగిన ఈ ఘటన వైద్యుల భద్రత, ఆసుపత్రిలో భద్రతా వ్యవస్థలపై మరోసారి పెద్ద చర్చకు దారితీసింది. వైద్యులపై దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు. బీదర్లో ఆసుపత్రి సిబ్బందిపై రోగి బంధువుల దాడి. బీదర్లో చోటు చేసుకున్న ఓ దారుణ ఘటన ప్రస్తుతం వైద్య వర్గాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ప్రాణాలను కాపాడుకునేందుకు నిరంతరం శ్రమించే వైద్యుల భద్రతే ప్రశ్నార్థకంగా మారిన ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. బీదర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న ఓ వైద్యుడిపై రోగి బంధువులు దాడికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. ఆసుపత్రి ప్రాంగణంలోనే జరిగిన ఈ దాడిలో వైద్యుడికి తీవ్ర గాయాలు కావడంతో ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ సమాచారం ప్రకారం రోగికి అందించిన చికిత్స లేదా ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన అంశంపై రోగి బంధువులు ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్తో వాగ్వాదానికి దిగిన కొందరు వ్యక్తులు ఆ తర్వాత హింసాత్మకంగా ప్రవర్తించినట్లు సమాచారం. మాటల తూటాల క్రమంగా దాడికి దారితీయగా వైద్యుడిపై విచక్షణారహితంగా దాడి చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనలో డాక్టర్ ముఖ భాగానికి తీవ్ర గాయాలు కాగా ముఖం ఎముక కూడా విరిగినట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. ఈ దాడి అనంతరం తీవ్రంగా గాయపడిన వైద్యుణ్ణి వెంటనే ఆసుపత్రిలోని ఐసీయూకి తరలించి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటన వార్త బయటకు రావడంతో వైద్య వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. విధి నిర్వహణలో ఉన్న డాక్టర్లపై ఇలాంటి దాడులు జరగటం అత్యంత ఆందోళనకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ దృశ్యాలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు డాక్టర్పై దాడికి పాల్పడిన 5 నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులపై సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు. మరోవైపు తమ సహచరుడిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ జూనియర్ డాక్టర్లు, వైద్య సిబ్బంది నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆసుపత్రి ప్రాంగణంలో ఆందోళన నిర్వహించిన వారు వైద్యుల భద్రత కోసం కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆసుపత్రిలో భద్రతను మరింత బలోపేతం చేయాలని, విధుల్లో ఉన్న వైద్యులపై దాడి చేసే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు అమలు చేయాలని కోరుతున్నారు. ప్రాణాలను కాపాడే బాధ్యతను నిర్వర్తిస్తున్న వైద్యులు ఇటువంటి దాడులకు గురి కావటం సమాజానికి మంచిది కాదని పలువురు ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రోగిని కాపాడుకునేందుకు వైద్యులు ఎంత కష్టపడుతున్నారో గుర్తించాలని, ఏవైనా సమస్యలు తలెత్తినా చట్టపరమైన మార్గాల్లోనే పరిష్కారం వెతకాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం బీదర్లో జరిగిన ఈ ఘటన వైద్యుల భద్రత, ఆసుపత్రిలో భద్రతా వ్యవస్థలపై మరోసారి పెద్ద చర్చకు దారితీసింది. వైద్యులపై దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.